హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు విఎన్ యాప్‌లో ఎడిటింగ్ ఎలా చేయాలని ట్యుటోరియల్ అప్‌లోడ్ చేశా. వీడియోని లాస్ట్ వరకి స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం విఎన్ యాప్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేశాక ఈ కింద కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. మీరు ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో మీద క్లిక్ చేసి కింద నెక్స్ట్ ఆప్షన్ నొక్కండి. ఓకే. ఇప్పుడు మనకు ఆ వీడియో క్లిప్ యాడ్ అయిపోయింది. ఈ పైన మీకు వీడియోని ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలన్న దానికన్నా ముందుగా మీరు స్క్రీన్ సైజ్ అంటే చెప్పా కదా! ఫస్ట్‌లో రేషియో సెట్ చేసుకోవాలని. ఈ పైన ఒరిజినల్ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసి మీకిక్కడ స్క్రీన్ సైజ్ ఎంతుండాలి, ఏ రేషియోలో ఉండాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టిక్‌టాక్ రీల్స్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గానీ చేస్తే 9:16 కరెక్ట్‌గా ఉంటది. కొంచెం పైన, కింద కట్ అవుతది. ఫుల్ స్క్రీన్ అయితే రాదు. ఫుల్ స్క్రీన్ కావాలంటే మళ్ళీ మనం కస్టమ్ చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్ అయితే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా యూట్యూబ్‌లో వీడియో చేస్తే 16:9 రేషియో అనేది పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతది యూట్యూబ్ వీడియోస్‌కి. ఓకే. మన వీడియో కూడా ఆ సైజ్‌లో ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసి టిక్ మీద క్లిక్ చేయండి. మనం ఇప్పుడు బేసిక్ ఎడిటింగ్ టూల్స్ చూద్దాం విఎన్ యాప్‌లో. ఫస్ట్ ట్రిమ్మింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ కింద ట్రిమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసి మీరు ఎంత వీడియోనైతే ట్రిమ్ చేయాలనుకుంటున్నారో అంతవరకి దీన్ని డ్రాగ్ చేయండి ఇలాగ ఈ యారోని. ఓకే. మీరు ఎంతవరకు కావాలో అంతవరకి డ్రాగ్ చేసుకున్నాక కింద రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియో చూసుకోండి. అంతవరకి మీ వీడియో ట్రిమ్ అయిపోయింది. నెక్స్ట్ స్ప్లిట్టింగ్. స్ప్లిట్టింగ్ అంటే మీరు ఏదైనా వీడియోని 2 పార్ట్స్ కింద చేయాలంటే మీరు ఎక్కడి వరకైతే ఆ స్ప్లిట్టింగ్ అనేది చేయాలనుకుంటున్నారో అంతవరకి ఈ టైమ్ లైన్ తీసుకెళ్ళి మధ్యలో వైట్ లైన్‌ని ఆ ప్లేస్‌లో పెట్టి స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు మీ వీడియో 2 పార్ట్స్‌గా డివైడ్ అయిపోయింది. ఓకే. మీరిప్పుడు ఏదైనా ఒక క్లిప్‌ని డిలీట్ చేయాలనుకుంటే ఆ క్లిప్ మీద క్లిక్ చేస్తే పైన డిలీట్ ఆప్షన్ వస్తది. దాని మీద క్లిక్ చేసినా డిలీట్ అవుద్ది. లేదా కింద డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఈ లైన్‌లో దాని మీద క్లిక్ చేసినా డిలీట్ అవుద్ది. ఓకే. ఇప్పుడు మనం ఆ క్లిప్‌ని డిలీట్ చేసాం. నెక్స్ట్ మనం మ్యూజిక్ అండ్ సౌండ్స్‌ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. యాడ్ మ్యూజిక్ అని ఉన్నది కదా! దాని మీద క్లిక్ చేయండి. కింద మనకి మ్యూజిక్, ఎఫెక్ట్స్, రికార్డింగ్ అనే 3 ఆప్షన్స్ చూపిస్తది. మీరిక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మై మ్యూజిక్‌లోకెళ్తే మన మన ఫైల్‌లో ఏ ఏ ఆడియోస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక ఎఫెక్ట్ యాడ్ చేస్తా. మీరు ఏదైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో యూజ్ మీద క్లిక్ చేసి మీరు ఆ సెలెక్ట్ చేసిన ఆడియోని ఎంతవరకైతే సెట్ చేసుకోవాలనుకుంటున్నారో అంతవరకి డ్రాగ్ చేసి, ట్రిమ్ చేసి డైరెక్ట్‌గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. మీరు సెలెక్ట్ చేసిన తర్వాత కింద టిక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు మనకి ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయిపోయాయి. నెక్స్ట్ అలాగే ఆ సౌండ్ మన ఫోల్డర్‌లో ఉన్న సౌండ్సే కాకుండా ఇంకా ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి మీకిక్కడ వేరియస్ ఎఫెక్ట్స్ చూపిస్తది. కార్టూన్ అని, ఫన్నీ అని, మిషన్ అని, రింగింగ్ అని ఇందులో మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి యాడ్ చేస్తాను. ఓకే. యాడ్ అయిపోయింది. లాస్ట్‌గా ఫైనల్ ఆప్షన్ రికార్డింగ్ అని ఉంది కదా! ఇది మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే ఇది పనికొస్తది. లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే ఇది రికార్డ్ అవుతూ ఉంటది. నా వీడియోని చూసి మనం దానికి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. వాయిస్ ఓవర్ ఇచ్చాక కింద రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ దీనికి మనం టెక్స్ట్‌ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ కింద ట్యాప్ టు యాడ్ సబ్‌టైటిల్ అని ఉంది కదా! ఆ ప్లేస్‌లోని క్లిక్ చేస్తే టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తది ఏ టైప్ టెక్స్ట్ కావాలని. హెడ్డింగ్ టైప్ టెక్స్ట్ అయితే ఒక బోల్డ్ సైజులో వస్తది. సబ్ హెడ్డింగ్ అయితే ఒక బోల్డ్‌లోని. లేదు బాడీ ఆఫ్ ది టెక్స్ట్ అంటే ఇంకో బోల్డ్‌లోని. ఈ కింద మనకి ఇంకా చాలా ఉంటే టెక్స్ట్‌ని ఎలా మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. ఇంకా కింద ఈ థీమ్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి మనం. ఫ్రీగానే డౌన్‌లోడ్ అవుద్ది మొబైల్ డేటాతోని. ఇంగోండి ఫర్ ఎగ్జాంపుల్ మనము డౌన్‌లోడ్ చేసాం. ఇప్పుడు ఈ ప్లేస్‌లో మీరు ఏదైనా టెక్స్ట్ ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు.
మనం హెచ్ఎస్ ఎడిట్స్ అనేద్దాం. ఎడిట్స్ కింద టిక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ నొక్కండి. మీకు దీనికే ఈ టెక్స్ట్‌కి కలర్ మార్చుకోవాలన్నా, ఏం చేయాలన్నా చేయొచ్చు. లేదా దానికి బోర్డర్ యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు. అన్ని ఆప్షన్స్ ఇక్కడే ఉంటాయి. దాని పొజిషన్ మార్చాలన్నా, అలైన్‌మెంట్ మార్చాలన్నా, టెక్స్ట్ బోల్డ్ అవ్వాలన్నా, అయన్నీ ఆప్షన్స్ ఇక్కడే ఉంటాయి. చూసుకోండి ఒకసారి అన్నీ చెక్ చేయండి. మీకు ఏ టైప్‌లో సెట్ చేసుకోవాలనుకుంటే ఆ టైప్‌లో సెట్ చేసుకోండి. ఇక్కడ కూడా ఉంటాయి. టైటిల్స్ ఇలాగా కొత్తగా వచ్చే ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ చేసాం. రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వీడియో ప్లే చేస్తే అది మధ్యలోకి వస్తది. విత్ ఎఫెక్ట్ డౌన్లోడ్ అయింది మనకది. చూడండి యానిమేషన్ ఎలా వస్తుంది. షేడ్ ఇన్ యానిమేషన్ అయితే వచ్చింది మనకి. అలాగా మనం ఏదైనా టెక్స్ట్‌ని గాని, సబ్‌టైటిల్స్ గాని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వీడియోకి ఫిల్టర్స్ గురించి, వీడియోకి ఎఫెక్ట్స్ గురించి చూద్దాం. ఈ కింద ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా! ఎఫ్ఎక్స్ అని. దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ వీడియోకి ఏ క్లిప్ దగ్గర ఎలా కావాలో చూడండి చూపిస్తుంది. మీరు దేని మీద క్లిక్ చేస్తే దాని మీద. వీడియోకి ఆ ప్లేస్‌లో ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్‌ని పెట్టుకోవచ్చు. మీకు అలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు ఏ ఎఫెక్ట్స్ కావాలంటే ఆ ఎఫెక్ట్స్. ఇంకా ఈ ఎఫెక్ట్స్‌లోనే చాలా ఉంటాయి. గ్లిచ్ అని, ఆర్‌బీజీ అని ఇంకా చాలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. బావుంటాయి. అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. లేదా మీకు టైం అడ్జస్ట్ చేసుకోవాలంటే ఆ ఎఫెక్ట్ మీద 2 లైన్స్ మధ్యలో డాట్స్ కనిపిస్తున్నాయి కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు టైమ్ పీరియడ్ చూపిస్తది. మీకు 3 సెకండ్స్ కావాలంటే 3 సెకండ్స్ పెట్టుకోవచ్చు. లేదా 2 సెకండ్స్ కావాలంటే 2 సెకండ్స్ కావాలంటే 2 సెకండ్స్ పెట్టుకోవచ్చు. మీకు ఎంత టైం కావాలో చూసుకొని కింద రైట్ ఆప్షన్ టిక్ చేసుకుంటే అప్లై అయిపోద్ది. అప్లై టు ఆల్ అంటే మీరు ఎన్ని క్లిప్స్ అయితే చేస్తే అన్ని క్లిప్స్‌కి ఒకేసారి అప్లై అయిపోద్ది. లేదు మీరు ఈ ఒక్క క్లిప్‌కే ఇచ్చుకోవాలంటే కింద టిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఆ ఒక్క క్లిప్‌కి ఇచ్చి ఇప్పుడు మనం ఏవైనా 2 క్లిప్స్ మధ్యలోని ఏవైనా ఎఫెక్ట్స్ యాడ్ చేయడం గాని, ట్రాన్సిషన్ అంటారనమాట దీన్ని. అంటే 2 క్లిప్స్ మధ్యలోనే యానిమేషన్ ఏమైనా యాడ్ చేయొచ్చు. లైక్ ఫేడ్ యానిమేషన్, జూమ్ యానిమేషన్, వైప్ యానిమేషన్ అలాగనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లిప్‌ని ఒక 3 క్లిప్స్‌గా స్ప్లిట్ చేద్దాం. ఓకే. మనం 3 క్లిప్స్‌గా స్ప్లిట్ చేసాం. ఇప్పుడు ఆ 2 క్లిప్స్‌కి మధ్యలోని ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకీ షేడ్ యానిమేషన్, జూమ్ యానిమేషన్ ఇవన్నీ వస్తాయన్నమాట. మీరిక్కడ సెలెక్ట్ చేస్తే అవి ఎలా కనిపిస్తాయో కూడా యానిమేషన్ చూపిస్తది. అన్నీ చెక్ చేయండి. మీకు ఆ వీడియోకి ఏ యానిమేషన్ సెట్ అయితే ఆ యానిమేషన్‌నే సెలెక్ట్ చేసుకోండి. జూమ్ ఇన్ యానిమేషన్, జూమ్ టు ఇయన్నీ యానిమేషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. వైప్ యానిమేషన్, బ్లింక్ యానిమేషన్ ఇవన్నీ చూసుకోండి. మీకు మీ వీడియోకి ఏ యానిమేషన్ సెట్ అయితే ఆ యానిమేషన్ సెట్ చేసుకోండి. ఇవన్నీ బేస్‌లో అనమాట. మనకి మ్యాటీలో కూడా కొన్నుంటాయి. మ్యాటీలోకెళ్ళి సర్కిల్ 1 అని, ఇంకా లైన్ 1 అని ఇయన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. హెక్సాగాన్, స్క్వేర్ ఇయన్నీ బావుంటాయి. మనకి మనం కానీ మన వీడియోకి ఏ ఎఫెక్ట్ అయితే సెట్ అయితే అది పెట్టుకుంటే వీడియో కొంచెం ఎఫెక్టివ్‌గా కనిపిస్తది. దీనికి కూడా కింద టైమ్ డ్యూరేషన్ ఉంటది. ఎంతసేపు ఇదవ్వాలి, ఎంతసేపు ఆ యానిమేషన్ ఉండాలని. మీకు 2 మాక్సిమం 1.5 సెకండ్స్ ఉంటది దీనికి. చెక్ చేసుకొని మీకు ఎంత టైం కావాలంటే అంత టైం సెట్ చేసుకోండి. మీకు ఎంత టైం కావాలంటే అంత టైం సెట్ చేసుకోండి. చేసుకున్నాక ఈ కింద టిక్ ఆఫ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ప్లస్ ఐకాన్‌కెళ్ళి ప్లస్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసి కింద రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
ఓకే. ఇది ట్రాన్సిషన్ బిట్వీన్ క్లిప్స్ అంటే, ఇప్పుడు మనం వీడియో యొక్క స్పీడ్‌ని, ఇంకా వీడియోని రివర్స్‌లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు కరోనా టైంలోని టిక్‌టాక్‌లో ఫేమస్ అయ్యేవి రివర్స్ వీడియోస్. అంటే ఏదైనా బియ్యంతో గానీ, ఏదైనా నేమ్ రాసి మళ్ళీ దాన్ని చెరిపేసి దాన్ని రివర్స్‌లో పెట్టి నీట్‌గా ఇలాగా మళ్ళీ ఎలాగున్న పేరు అలాగ వచ్చినట్టు చేసేవారు కదా! అలాగా ఆ ఎఫెక్ట్స్ కూడా దీనిలో క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా వీడియోని రివర్స్‌లో అనమాట. అంటే ఇప్పుడు మనం ఫ్రంట్ టు బ్యాక్ చూడగలం. అంతేగాని బ్యాక్ టు ఫ్రంట్ రావాలంటే కష్టం కదా! అందుకే రివర్స్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే బ్యాక్ నుండి ఫ్రంట్‌కి వీడియో ప్లే అవుతుంటది. ఫస్ట్ మనం స్పీడ్ గురించి చూద్దాం. ఈ కింద స్పీడ్ మీరు ఏ క్లిప్‌కైతే ఆ స్పీడ్‌ని మీరు ఏ క్లిప్‌కైతే ఆ స్పీడ్‌ని సెట్ చేయాలనుకుంటున్నారో ఆ క్లిప్ మీద క్లిక్ చేసి కింద స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి మీరు స్పీడ్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పైకి ఈ డాట్స్‌ని పైకి సెట్ చేస్తే స్పీడ్ పెరుగుతది. పైన వీడియో కూడా ప్లే అవుతది. మీరు స్పీడ్ పెంచాక ఎలాగున్నదనేసి. మీరు కిందకి దించితే వీడియో అనేది స్లో అవుతది. చూడండి. మీరు ఈ గ్రాఫ్‌ని ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు. స్లో టు స్పీడ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియోస్‌కి గట్టా పనికొస్తదిది. మీరు సెట్ చేసుకున్నాక కింద రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో, ఇప్పుడు ఆ క్లిప్‌ని సెలెక్ట్ చేసి కింద ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ రివర్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఈ వీడియో అనేది రివర్స్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోని ప్లే చేసి చూడండి. ఇంగోండి ఫ్రంట్‌కి నడుస్తున్నాడు, బ్యాక్‌కి నడుస్తున్నాడు మళ్ళీ. అలాగా ఏ వీడియోనైనా మీరు రివర్స్‌లోని ఎడిట్ చేసుకోవచ్చు ఈ యాప్‌లోని. ఇంకా మళ్ళీ ఇందులోనే ఫ్రీజ్ చేయొచ్చు. ఏదైనా వీడియో క్లిప్‌లో మీకు ఈ క్లిప్‌లో ఆడక్కడ కరెక్ట్‌గా స్టెప్ ఏస్తున్నప్పుడు ఫ్రీజ్ అవ్వాలనుకుంటే అక్కడ సెలెక్ట్ చేసి కింద ఫ్రీజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాని మీద నొక్కితే ఆ ఫోటో అనేది అలా ఫ్రీజ్ అయి ఉంటది. నెక్స్ట్ మళ్ళీ వీడియో ప్లే అవుతది తర్వాత. ఇంకా సౌండ్స్‌లో మనం ఇప్పుడు మీరు ఏదైనా వీడియో ఇచ్చారనుకోండి. ప్రెజెంట్ ఏదైనా వీడియో సాంగ్ ఇచ్చారనుకో, మనకు ఆ సాంగ్ కావాలి గానీ, ఆ వీడియో క్లిప్ అవసరం లేదనుకో, ఆ సాంగ్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేసి, ఆ వీడియో క్లిప్‌ని డిలీట్ చేసేయొచ్చు. అదెలా అంటే, ఈ కింద ఎక్స్‌ట్రాక్ట్ ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేస్తే, ఆడియో అనేది ఎక్స్‌ట్రాక్ట్ అయిపోద్ది. ఈ కింద ఎక్స్‌ట్రాక్ట్ ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేస్తే, ఆ వీడియో క్లిప్ యొక్క ఆడియో అనేది ఎక్స్‌ట్రాక్ట్ అయ్యి పైన ప్లేస్ అవుతది. ఈ ఆడియో క్లిప్‌ని మీరు ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కూడా మూవ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఈ వీడియోకొద్దంటే ఇంకా సెట్టింగ్ జరుపుకొని మీకు ఏ ప్లేస్‌లో అయితే కావాలో ఆ ప్లేస్‌లో ప్లేస్ చేసుకొని, మీకు ఈ వీడియో క్లిప్ అవసరం లేదు కాబట్టి, ఆ వీడియో క్లిప్ మీద క్లిక్ చేసి డిలీట్ చేస్తే ఆ వీడియో క్లిప్ డిలీట్ అయిపోద్ది. కానీ ఆడియో మాత్రం మనకుంటది. మనకి ఆ ఆడియో క్లిప్ ప్లేస్‌లో ఏ వీడియో అయితే ఉన్నదో కింద, ఆ వీడియోకి ఆ ఆడియో ప్లే అవుతది. మనం ఇప్పుడు ఓవర్‌లే గురించి చూద్దాం. ముందు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశా కదా! క్యాప్‌కట్ యాప్‌లో ఓవర్‌లే గురించి. ఓవర్‌లే అంటే ఏంటని కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓవర్‌లే అంటే ఏం లేదు. జస్ట్ ఇప్పుడు మనం ఈ వీడియో క్లిప్ ప్లే చేస్తున్నాం కదా! దీని మీద ఏదైనా వీడియో క్లిప్ ప్లే అవ్వాలన్నా, ఒకవేళ ఏదైనా ఎఫెక్ట్ వీడియో మీరు తెచ్చి పెట్టాలనుకున్నా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఓవర్‌లేలోనే స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. స్టిక్కర్స్ గానీ, వీడియోస్ గానీ ఏవైనా. ఈ పైన కనిపిస్తుంది కదా! ట్యాప్ టు యాడ్ స్టిక్కర్స్ ఆర్ పిఐపి. పిఐపి అంటే నార్మల్ వీడియోని ఓవర్‌లే కింద మార్చడానికి ఇందులో యూజ్ చేస్తారు వీఎన్‌లోని. యాడ్ టు యాడ్ స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. మీకు స్టిక్కర్ యాడ్ చేయాలనుకుంటున్నారా? లేదా గ్యాలరీలో ఉన్న ఏదైనా ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో చూసుకోండి. స్టిక్కర్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ షేప్స్ ఉన్నాయి, లోగోస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ లోగో క్లిక్ చేద్దాం. ఓకే. క్లిక్ చేసి దీన్ని ఇలా కిందకి ఏదైనా డాట్ మీద హోల్డ్ చేసి ఇలా డిక్రీజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు. దీన్ని మీకు ఏ ప్లేస్‌లో కావాలంటే ఆ ప్లేస్‌లోని తీసుకెళ్ళి సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదే ప్లేస్‌లో మనం ఏదైనా వీడియో యాడ్ చేస్తే దాన్నే ఓవర్‌లే అంటాం. మళ్ళీ సేమ్ ఆ లైన్ మీద క్లిక్ చేయండి.
ఫోటోస్‌లోకెళ్ళండి. మీరు ఏ వీడియో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ సేమ్ వీడియో యాడ్ చేస్తా. సేమ్ వీడియో యాడ్ అయింది. దీన్ని కింద ప్లే చేయాలనుకున్నాననుకోండి. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ పెట్టుకుంటారు కదా! ఈ పైన వీడియో వచ్చి కింద వీడియో వచ్చినట్టు. అలా ఇందులో కూడా ఎడిట్ చేయొచ్చు. ఇంగోండి ఇక్కడ వీడియో ప్లే అవుతుంది. ఆ కింద మళ్ళీ ఆ వీడియో ప్లే అవుతుంది. చూడండి. అంటే మీరేదైనా ఎడిటింగ్ చేసిన ఏదైనా వీడియో ఎడిట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అడిగితే అంటే ఇలాగ కింద క్లిప్పొచ్చి పైన క్లిప్పొస్తే బావుంటది కదా! అన్నట్టుంటే అలాగ మీరు ఆ క్లిప్ యాడ్ చేసుకొని ఈ సైడ్‌కి పెట్టుకోవచ్చు. ఏదైనా ఎఫెక్ట్ క్లిప్ యాడ్ చేయాలనుకుంటే ఇదే ఒకవేళ పోనీ ఒక ఎఫెక్ట్ క్లిప్ అనుకోండి. ఏదో ఒక ఎఫెక్ట్. ఆ వీడియో మీద క్లిక్ చేసి కింద అలా స్క్రోల్ చేస్తే ఒపాసిటీ అనే ఆప్షన్ కనిపిస్తది. దాని మీద క్లిక్ చేయండి. మీరు దాన్ని దాని స్ట్రెంగ్త్‌ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. చూసుకోండి. అలాగే మీ వీడియోకి ఆ ఎఫెక్ట్ అనేది ఎలాగ సెట్ అయితే అలా చూడండి. ఇంకా దీనికే మనం ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఫిల్టర్స్ అలాగా. ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అన్ని ఫిల్టర్స్ చూపిస్తది. మీరు ఏ ఫిల్టర్ మీద యాడ్ చేస్తే ఆ ఫిల్టర్ క్లిక్ చేసుకోవచ్చు. దాని యొక్క ఇంటెన్సిటీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ కింద కనిపిస్తుంది కదా! దాన్ని డ్రాగ్ చేయండి. తగ్గుతది ఇంటెన్సిటీ అనేది. ఆ ఫిల్టర్ యొక్క ఇంటెన్సిటీ తగ్గుతది. అదే మీకు ఆ వీడియో యొక్క ఇంటెన్సిటీ తగ్గాలంటే చెప్పా కదా! ఇక్కడ ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంటదని. దాన్ని డిక్రీజ్ చేస్తే ఆ వీడియో యొక్క ఇంటెన్సిటీ తగ్గుతది. ఏదైనా వీడియో ఈ వీడియోలో ఒక షేప్‌లో ఏదైనా వీడియో ప్లే అవ్వాలంటే ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా యూట్యూబర్స్ ఫేస్ క్యామ్‌తో చేస్తారు కదా! ఈ సైడ్‌న ఫేస్ క్యామ్ పెడతారు. అలాగా ఆ టైప్‌లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ట్యాప్ టు యాడ్ స్టిక్కర్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి ఫోటోస్‌లోకెళ్ళి ఇక్కడ మీరు ఏదైతే ఆ ప్లేస్‌లో రావాలనుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోనే మళ్ళీ పెడతాను. ఇప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసే వీడియోని క్లిక్ చేసి ఆ కింద అలా స్క్రోల్ చేస్తే మాస్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఎలాగా అంటే ఏ రేషియోలో, ఏ సైజులో కావాలి అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా షేప్స్ ఉన్నాయి. హార్ట్, స్టార్, ట్రయాంగిల్ చాలా షేప్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన షేప్ ఎంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్కిల్ షేప్ తీసుకుంటా. ఇక్కడ మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీడియోలో మీకు ఏ పార్ట్ కనబడాలని. ఓకే. ఇప్పుడు టిక్ మీద క్లిక్ చేసి దీన్ని తీసుకొచ్చి సైడ్‌ని ప్లేస్ చేయండి. ఇప్పుడు ఒకసారి వీడియో ప్లే చేసి చూడండి. ఇలాగా మీరు ఆ ప్లేస్‌లో ఏ వీడియోనైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా గ్రీన్ స్క్రీన్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ట్యాప్ టు యాడ్ స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. ఫోటోస్‌లోకెళ్ళండి. మీరు ఏదైనా గ్రీన్ స్క్రీన్ వీడియో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో తీసుకుంటాను. ఇప్పుడు మీరు ఈ కింద క్రోమా అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసి ఇలాగ దీన్ని ప్లస్ ఐకాన్ మూవ్ చేసి మీరు ఏ కలర్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ కలర్ మీద ప్లేస్ చేస్తే ఆ కలర్ రిమూవ్ అయిపోద్ది. కింద ఈ ఇంటెన్సిటీ, స్పిల్ అన్నివి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అంటే వీడియో క్లారిటీ కోసం. టిక్ ఆప్షన్ నొక్కండి. ఇప్పుడు చూడండి మన వీడియో. ఇలా గ్రీన్ స్క్రీన్ అంతా రిమూవ్ అయిపోద్ది. ఈ విధంగా మీరు ఏమైనా గ్రీన్ స్క్రీన్ వీడియోస్‌ని క్రోమా కీ యూజ్ చేసి ఇలాగ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా వీడియోకి ఫిల్టర్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఈ కింద ఫిల్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకిక్కడ ఏ ఫిల్టర్ అయితే మీ వీడియోకి సెట్ అవుతదో ఆ ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఫిల్టర్ సెలెక్ట్ అవుతది. లేదా మీరు ఇంకా దీనికి ఏవైనా ఎఫెక్ట్స్ అంటే బ్రైట్‌నెస్ తగ్గించాలన్నా, కాంట్రాస్ట్ పెంచుకోవాలన్నా వాటిని అడ్జస్ట్ చేసుకోవడానికి ఫిల్టర్ పక్కన అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉన్నది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఈ ఆప్షన్స్ అన్నిటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్స్‌పోజర్ అనే ఆప్షన్‌ని తగ్గించి, పెంచి మీకు వీడియోకి ఏ విధంగా సెట్ అవుతదో చూసి అడ్జస్ట్ చేసుకోండి. కాంట్రాస్ట్ అనేది, ఇంకా బ్రైట్‌నెస్ తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి. పెంచుకోవాలంటే పెంచుకోండి. ఇంకా సాచురేషన్
ఇంకా సాచురేషన్ తగ్గించిన కొద్దీ వీడియో కొంచెం బ్లాక్‌గా మారుతది. బ్లాక్ అండ్ వైట్ లాగా. చూసుకొని మీ వీడియోకి ఎలా సెట్ అయితే అలా చూడండి. వైబ్రెన్స్ ఇయన్నీ లైట్‌కి సంబంధించినవనమాట. వైబ్రెన్స్ అంటే కొంచెం కలర్స్ అన్నీ కొంచెం బ్రైట్‌గా కనబడతాయి. నెక్స్ట్ టెంపరేచర్ అనేది పెంచితే వీడియో అనేది కొంచెం వార్మ్‌గా అవుతది. అంటే ఎండాకాలంలో ఉండే వీడియోలాగా. తగ్గిస్తే కొంచెం కోల్డ్‌గా అలాగా. విగ్నిటీ అంటే తెలుసు కదా! బోర్డర్స్ నుండి షాడో పడినట్టు అలా చూడండి చూపిస్తారు. ఇంగోండి ఇలాగ. హెచ్‌సిఎల్ అనేది మనం ఈ వీడియోకి సాచురేషన్ గాని, లైట్‌నెస్ గాని, హ్యూ గాని అయన్నీ తగ్గించుకుంటే, పెంచుకుంటే ఈ కలర్స్‌కి ఎలా కనిపిస్తదని చెక్ చేసుకోవచ్చు. సెట్ చేసుకోండి మీ వీడియోకి ఎలా సెట్ అయితే అలాగా. నెక్స్ట్ షార్ప్‌నెస్. వీడియోకి కొంచెం క్లారిటీ, షార్ప్‌నెస్ అనేది పెరుగుతది. ఇది కూడా మీ వీడియోకి సెట్ అయినంత అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యూ. హ్యూ అక్కడ ముందు ఆప్షన్‌లో హ్యూ గురించి చెప్పా కదా! హెచ్‌సిఎల్ హ్యూ అంటే ఆ కలర్ బట్టి మారుతది. ఇక్కడ హ్యూ వచ్చేసి మొత్తం వీడియో యొక్క కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. మనం దీన్ని తగ్గిస్తున్న కొద్దీ, పెంచుతున్న కొద్దీ. చూసి మీ వీడియోకి ఎలా సెట్ అయితే అలా సెట్ చేసుకోండి. నెక్స్ట్ హైలైట్ అనేది కూడా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ గాని, ఒక పర్సన్ గాని ఎవరైనా ఉంటే హైలైట్ చేయడానికి పనికొస్తది. షాడోస్ అనేవి బేసిక్‌గా నార్మల్‌గా సెట్ చేసుకోవచ్చు. అంత యూజ్ ఏమి ఉండదు. ఇయన్నీ సెట్ చేశాక కింద రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కవర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! కవర్ అంటే వీడియోకున్న ఒక కవర్ పేజ్‌లా అన్నమాట. లైక్ థంబ్‌నెయిల్ అలాగా. ఈ కవర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు వీడియోలో ఉన్న క్లిప్‌నే కవర్ కింద కూడా పెట్టుకోవచ్చు. మీరు ఇలా డ్రాగ్ చేసి మీకు ఏ క్లిప్ దగ్గర అయితే కవర్ పేజ్ రావాలనుకుంటున్నారో అక్కడ స్టాప్ చేసి పైన బ్లూ కలర్ సింబల్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. లేదు మీకేవైనా ఆన్‌లైన్‌వి కావాలంటే కింద కవర్ టెంప్లేట్ అని ఉంది కదా! ఇక్కడ మీకు నచ్చిన టెంప్లేట్స్ చూపిస్తది. ఇలాగ ప్రో అని చూపించినవైతే మాత్రం ఫ్రీ యాప్‌లో రావు. సబ్స్క్రిప్షన్ ఉంటేనే వస్తది. చూసుకోండి. ఇక్కడ మీకు ఏ టైప్ కవర్ పేజ్ కావాలన్నా ఆ టైప్ కవర్ పేజ్‌ని సెలెక్ట్ చేసుకొని రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ పైన సేవ్ సింబల్ మీద క్లిక్ చేస్తే అదే మీకు కవర్ పేజ్ కింద కనపడతది. చూసుకోండి. మీరు ఏదైనా వీడియోకి ఫిల్టర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ ఫిల్టర్ ఎలా యాడ్ చేయాలంటే, ఆ వీడియో క్లిప్ మీద క్లిక్ చేసి కింద ఫిల్టర్స్‌లోకెళ్తే మీకు చాలా ఫిల్టర్ చూపిస్తది. క్రియేటివ్, వివిడ్, ఎసెన్స్, ఫాగ్ ఇలా కొన్ని ఇలా కనిపించే సింబల్స్ అనేవి ఫ్రీ అండ్ ప్రోలో అవైలబుల్‌గా ఉంటది. అది కూడా సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకే అవుతది. ఫ్రీగా అయితే మిగతావి ఆ కింద సింబల్స్ లేనివి ఫ్రీగా అయితే వాడుకోవచ్చు. మనకి ఎలాంటి ఫిల్టర్ కావాలన్నా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేశాక దాని ఇంటెన్సిటీ కూడా తగ్గించొచ్చు, పెంచొచ్చు. అలా సీజన్స్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. మీకు ఏ సీజన్ కావాలంటే ఆ సీజన్ అలాగా. మీ వీడియో క్లిప్‌కి ఏ ఫిల్టర్ అయితే సెట్ అవుతదో చూసి సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫిల్టర్ సెలెక్ట్ చేశాక కింద టిక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం కీ ఫ్రేమ్స్‌ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఈ కీ ఫ్రేమ్స్ అనేవాడు ఎక్కువగా ఎలైట్ మోషన్‌లో అయితే వింటారు. నెక్స్ట్ ఆ యాప్ గురించి కూడా ట్యుటోరియల్ చేద్దాం. అప్పుడు అందులో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కీ ఫ్రేమ్స్ గురించి డీటెయిల్‌గా. మాక్సిమం వీఎన్ యాప్‌లో కీ ఫ్రేమ్స్ యూజ్ అంతగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కీ ఫ్రేమ్స్‌ని ఎలా యాడ్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఏ ప్లేస్‌లో అయితే కీ ఫ్రేమ్‌ని యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్‌కి డ్రాగ్ చేయండి. ఈ పైన యెల్లో బాక్స్‌లో కీ ఫ్రేమ్ అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇంగోండి ఇక్కడ మీకొక రాంబస్ షేప్‌లో పడింది కదా! ఇంగోండి ఇక్కడ మీకొక రాంబస్ షేప్‌లో పడింది కదా! అలాంటి వాటిని కీ ఫ్రేమ్స్ అంటారు. మీరు ఏదైనా వీడియోకి 2 కీ ఫ్రేమ్స్ సెట్ చేసుకుంటే బావుంటది. ఎందుకంటే స్టార్టింగ్ కీ ఫ్రేమ్ నుండి ఎండింగ్ కీ ఫ్రేమ్ వరకి మీరు దేన్నైతే సెట్ చేయాలనుకుంటున్నారో సెట్ చేయొచ్చు. లైక్ యానిమేట్ పొజిషన్స్ గానీ, ఒపాసిటీని గానీ సెట్ చేసుకోవచ్చు. అంటే ఈ కీ ఫ్రేమ్ నుండి ఈ కీ ఫ్రేమ్ వరకి లోగా ఉండాలి. లేదా హైగా ఉండాలి అనే విధంగా. సో, మనకి ఫైనల్ స్టెప్ వచ్చేసి వీడియోని ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలి. అది కూడా చూసేద్దాం.
ఈ పైన యారో సింబల్ పక్కన ఫైల్ సింబల్ ఉన్నది కదా! దాని మీద క్లిక్ చేస్తే ప్రాజెక్ట్ కింద సేవ్ అవుతది. మనం చేసే ప్రాజెక్ట్స్ అన్నీ లిస్ట్‌లో ఉంటాయన్నమాట. ఓకే. ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేయాలంటే ఆ పైన బ్లూ కలర్ యారో సింబల్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. మీకిక్కడ మళ్ళీ క్వాలిటీ అంతా సెట్ చేసుకోమని అడుగుతది. 4 రిజల్యూషన్ అంటే క్వాలిటీ అనమాట. 1080పీలో కావాలా? 2.7కేలో కావాలా? 4కేలో కావాలా అని. ఇక్కడే మళ్ళీ ఎఫ్‌పిఎస్ కూడా అడుగుతది. ఈ రెండిటిలిని ఈ రిజల్యూషన్‌ని, ఎఫ్‌పిఎస్‌ని సెట్ చేసిన దాన్ని బట్టి యావరేజ్ బిట్ రేట్ అనేది అదే సెలెక్ట్ చేసుకుంటది. ఇక్కడ మీ ఫోన్ 4కే సపోర్ట్ చేసి 4కే 60 ఎఫ్‌పిఎస్ మీ ఫోన్‌లో యాప్ సపోర్ట్ చేయాలి. మీ ఫోన్ కూడా సపోర్ట్ చేయాలి. అప్పుడు మీరు కింద ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో ఎక్స్‌పోర్ట్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. ఓకే. మన వీడియో ఎక్స్‌పోర్ట్ అయిపోయాక మీరు ఎవరికైనా షేర్ చేయాలంటే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటది. ఇన్‌స్టాగ్రామ్ నుండి గాని, లేదా వేరే విధంగా అంటే వాట్సాప్ నుండి ఎలాగైనా షేర్ చేయాలంటే ఇక్కడ అదర్స్ మీద క్లిక్ చేస్తే వేరే యాప్స్ లిస్ట్ చూపిస్తది. అలా షేర్ చేసుకోవచ్చు.